మంత్రులు, మన జడ్పీ చైర్మన్ గారు, మంత్రులు, కలెక్టరు, తర్వాత మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ సంబంధించిన ఎంపీటీసీలు కానీ ప్రభుత్వం తరఫున జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదున్న అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతోటే ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు. సేవ చేయాలనే భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, నన్ను ఉపయోగించుకోండి. సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక, తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. వర్షాలు తక్కువగా ఉన్నాయి. అలాగే సోమశిల్లో నీరు లేనందుకు మిగిలిన మండలంలో శాంతిరేషన్ లాస్ట్ ఇయర్ నేను ఈ క్రాప్ బుకింగ్ సెకండ్ క్రాప్కి ఎంత చేశారు? 23లో ఈ క్రాప్ 1,20,000 చేసింది. 1,20,000 చేశారు. అది ఒకసారి నేను నోట్ చేసి పెట్టాను. కాయల చర్మం పంచగా దానికి మొలక రావడం జరుగుతుంది సార్. దాన్ని కట్టుకోవడానికి బీపీఎల్ అనే కొత్త రకాన్ని. నా పేరు తంగమాటి వెంకటకృష్ణారెడ్డి. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే స్థానంలో కావలి నియోజకవర్గం ఇచ్చిన అవకాశాలతో కావలి నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ ఇంకొక విషయం, కృష్ణారెడ్డి గారి గతంలో మండల ప్రెసిడెంట్ పోటీ చేయడం జరిగింది. నాటి ఓల్డ్ బిల్డింగ్లో ఎన్నో సమస్యల మీద జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పొలకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి. ఈరోజు సోమశిల డ్యామ్ నుంచి కూడా సోమశిల డ్యామ్ కూడా ఈరోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అధికారులందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ని రెడీ చేసే విధంగా, అంటే సీజన్లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ సీడ్ని రైతులకు అందించే విధంగా మీరు అన్నింటిలో కేంద్రాల్లో ఏర్పాటు చేయమనేది నా ఒక కోరిక. అదేవిధంగా గతంలో యూరియా లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ముఖ్యంగా రైతులు పంటలు పండించిన తర్వాత పంటలు పండినటువంటి పంటలు అమ్ముకునే దానికి గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని జిల్లా అధికారులు, నాయకులు అందరూ కూడా చూడటం జరిగింది. దానికని ముందు నుంచి ఇప్పటి నుంచే రైతులకు అవగాహన తెలియజేసి ఏ రకంగా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా అధికారుల ద్వారా మీరు అందరూ కూడా రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లుల పెత్తనాన్ని తగ్గించి అధికారుల ఆధ్వర్యంలో ఒడ్లు అమ్ముకునే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దయించి ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ముందుకు తెలియజేస్తున్నా. అదేవిధంగా పిల్లిమెసర, తర్వాత జీలగ, ఇవన్నీ కూడా కావలి నియోజకవర్గంలో భోగోలు మండలం కానీ తగినంత మండలంలో షార్టేజ్ ఉండడం కూడా జరిగింది. మీతో కూడా నేను పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇంకా షార్టేజ్ ఉంది. తప్పకుండా భోగోలు మండలం, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు రైతులు పంటలు పండిస్తున్నారంటే ప్రధానంగా కోవూరు, అదేవిధంగా కావలి నెల్లూరు రూరల్ ప్రాంతం, కావలి ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆత్మకూరు, ఇవన్నీ కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతాలు. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపి వాటికి సంబంధించిన పక్షి రొట్టెలకు సంబంధించినటువంటి వాటిని కూడా అందించమని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నా. రెండోది, వ్యవసాయం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇంప్లిమెంట్స్ లేక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఇంప్లిమెంట్స్ కూడా ఇమీడియట్లీ గతంలో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కల్టివేటర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది, స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా షార్టేజ్ ఉన్నాయి. వాటి మీద కూడా ఒకసారి సవివరంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.